నమస్తే అమ్మ. నమస్తే సార్. మీ పేరేం పేరమ్మా? నా పేరు సురాంబ. ఏం చేస్తారమ్మా? కూలి పని. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏం పాలిస్తుర్రు, వాళ్ళు పాలించడం, మా పేదలకు చేసేది ఏం లేదు. ఈ ఇస్తామంటారు, 2500 అన్నారు, మహిళలకు అవి లేవు, ఏవి లేవు. గ్యాస్ పడతాయి అన్నారు, గ్యాస్ పైసలు అవి లేవు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన బాగానే చేసిండు, చేసిన వరకైనా రోడ్లు బాగా చేసిండు. రైతు భరోసా అన్నాడు, అవి పింఛన్లు అని అన్నాడు, 4000 అన్నాడు, 4000 లేవు. ఆయన ఈయన ఇచ్చిండు కొంచెం. థ్యాంక్స్ అమ్మా. ఓకే సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు సురేష్ మాదిగ. ఏం చేస్తుంటారు? నేను జర్నలిస్ట్ అండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద అంత అభిప్రాయం లేదు. దానికి మార్కులు వేయాలంటే ఒక 20 మార్కులు వేయాలి. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన గ్రౌండ్ లెవెల్ నుంచి అయితే లేదు. రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో భారీ దెబ్బ తగులుతుంది. గ్రామ లెవెల్ నుంచి లేదు పార్టీ బలోపేతంగా. వీళ్ళే నేను మంత్రిని, నేను ఎమ్మెల్యేని, నేను ఎమ్మెల్సీని అయితే నేను అది ఎవరికొకటి కోరుకోవడం తప్ప మిగతా వాళ్ళకైతే ఎవరికి లేదు. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ ఒక మాట చెప్పిందంటే అది ఏ మంత్రో, ఏ ఎమ్మెల్సీయో, ఏ ఎంపీఓ ఎవడైనా మాటనేవాడు. ఇప్పుడు అట కాదు. అది రేవంత్ రెడ్డి ఏ చెప్పినా ఇంకోటి ఫోన్ చేస్తాడు, అంత తలకాయ నొప్పి. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే పెద్ద తలకాయ నొప్పి. కేసీఆర్ ఒక మాట చెప్పిందంటే అది ఏం జరిగిందో తెలియదు. ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రో ఎవడైనా ఆగేవాడు. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ వాళ్ళ అన్నకు మంత్రి ఇచ్చారు, ఆయన ఎట్లా పడితే అట్నే మాట్లాడతాడు. ఆయనే మనం రీసెంట్ గా ఏదో హోటల్లో మీటింగ్ పెట్టారని వచ్చినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఇది ఉందా? అయిపోయాయి. థ్యాంక్ యూ సార్. ఓకే.